ఆల్రెడీ మనం 1 to 100 క్వశ్చన్స్ చూసుకున్నాం ఫాస్ట్ రివిజన్లో. ఇప్పుడు సేమ్ 1 to 100 డిఫరెంట్ క్వశ్చన్స్. సో టోటల్ 200 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. మెయిన్లీ ఈ టాపిక్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఫస్ట్ బిట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇక్కడ సెకండ్ పేజ్లో ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2024. సో మనం ఏం చేయాలి, అమెండ్మెంట్స్ రీసెంట్గా వచ్చిన ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 7 to 8 అమెండ్మెంట్స్ అయ్యాయి, అవన్నీ ఒకసారి చూసుకోండి. ద అమెండ్మెంట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బై ఇంపోజింగ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆన్ ద ప్రొడక్షన్, సేల్ అండ్ యూజ్. ఆటోమేటిక్గా ఇలాంటి క్వశ్చన్స్ చూపిస్తే ఇది ఫ్యాక్చువల్ డేటా కాదు కాబట్టి యూ క్యాన్ సే దట్ ఇట్స్ కరెక్ట్. నాన్ కంప్లైన్స్ విత్ ద రూల్స్ క్యాన్ రిజల్ట్ ఇన్ పెనాల్టీస్ అండ్ ఫైన్స్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఎంత మైక్రాన్స్ ఒకసారి కామెంట్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ స్వచ్ఛ భారత్ మిషన్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ శానిటేషన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ 2019. నో అండి, ఇట్స్ నాట్ 2016, సారీ 2014లో లాంచ్ చేశారు. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ వాస్ టు అచీవ్ అన్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియా బై October 2nd, 2024. October 2nd ఎందుకో కూడా కామెంట్ చేయండి. ఇట్ హ్యాస్ అచీవ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6.2 11 years ahead of stipulated time. ఎస్, ఎన్ని సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయండి? 17 సస్టైనబుల్ గోల్స్లో సిక్స్త్ది క్లీన్ శానిటైజేషన్, దాంట్లో 6.2 ఈజ్ ఫర్దర్ డివిజన్. సో ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. పొల్యూటెంట్స్ అండ్ కాసెస్ డిఫరెంట్. ఈవెన్ వాటర్లో ఉండే పొల్యూటెంట్స్ వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి, ఎయిర్లో ఉండే పొల్యూటెంట్స్ వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్స్ ఇరిటేషన్ టు ఐస్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ రెస్పిరేటరీ డిసీజెస్, ఓజోన్ స్కిన్ క్యాన్సర్. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ కూడా ఒకసారి చూసుకుని కరెక్ట్లీ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్లూ ఫ్లాగ్షిప్ సర్టిఫికేషన్. అంటే బ్లూ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఓషన్ని సర్టిఫై చేస్తున్నారు. It is awarded by United Nations Environmental Program. No, it's wrong. Minikoy Thundi Beach and Kadmant Beach located in Lakshadweep are added in the latest. Yes, మన ఇండియా నుంచి 12 ఉన్నాయి, అవి ఏంటో చూసుకోండి. మెయిన్గా ఏపీలో ఏమున్నాయి చూడండి. ఇండియా హ్యాస్ 12 బీచెస్ ఇన్ టోటల్. క్వాలిటీ ఆఫ్ బాతింగ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద పారామీటర్స్. సో 4 పారామీటర్స్ని తీసుకొని చేస్తున్నారు. తమిళనాడు హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్. నో అండి, కర్ణాటక అండ్ లక్షద్వీప్ హ్యాస్ ద హయ్యెస్ట్. సో మనకు 3, 2, 3, 4 ఉండాలి. సో 2, 3, 4 ఆన్సర్ ఈజ్ 2. ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ ఎంత ఉంది అని చూస్తాం. ఎయిర్ ఎన్విరాన్మెంట్ చూస్తాం, బయోలాజికల్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, రిస్క్ అసెస్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చూడం, ఎందుకంటే బోత్ ఆర్ వైస్ వర్సా. ఎన్విరాన్మెంట్కి ఎకాలజీకి డిఫరెన్స్. మనం ఎన్విరాన్మెంట్ కన్సిడర్ చేసినామనుకో ఎకలాజికల్ డెవలప్మెంట్స్ ఉండవు. ఎకనామిక్ డెవలప్మెంట్ కన్సిడర్ చేస్తే ఎన్విరాన్మెంట్ని కాంప్రమైజ్ చేయాలి. సో ఓన్లీ 3 ఆర్ కరెక్ట్. సిక్స్త్, అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అకార్డింగ్ టు దేర్ రిలేటివ్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ మనం పొటెన్షియల్స్ చూసుకోవాలి. డిక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నారు, ఇంక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ హైయెస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ లోయెస్ట్ ఏంటి 2. సో లోయెస్ట్ ఈజ్ మీథేన్ కంటే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది. సో 5, 1, 2 and 1 ఈజ్ దిస్ వుడ్ బి ద ఆన్సర్. అండ్ మీథేన్ తర్వాత సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ తర్వాత దీన్ని SF6 అని కూడా అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, SF6 అని సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. సో దాని సర్నేమ్స్, దానికి ఏమన్నా స్పెసిఫిక్ నేమ్ అని ఏమన్నా ఉంటే కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దీని తర్వాత హైడ్రోఫ్లోరో కార్బన్స్ HF3. సో ఆన్సర్ ఈజ్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను మొత్తం డిస్కస్ చేశాను క్లీన్గా. ఇఫ్ పాసిబుల్ మీరు ఆ 20 బిట్ వైజ్ చేశాను, చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్టేట్ ఆఫ్ క్రయోస్పియర్ రిపోర్ట్. క్రయోస్పియర్ అంటే ఏంటండి? ఆల్రెడీ ఫ్రోజన్ ఏరియాని. It is released by the United Nations Environment Program. No? According to the report, experts predict that the Antarctic would completely lose. No, and this is wrong. The Himalayas are expected to completely lose today's ice if global average temperatures to
టుడేస్ కంప్లీట్ ఐస్, ఇలా కంప్లీట్లీ ఆల్ అనే స్టేట్మెంట్స్ రాంగ్. అండ్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. అండ్ ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3 ఆర్ ఇన్కరెక్ట్. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, ఇది ఎందుకు మెయిన్గా టు డీల్ విత్ ఢిల్లీ సిటీస్, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఇస్ ద సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ దట్ kick in to prevent further deterioration of air quality once it reaches the certain threshold in Delhi. మీరు కూడా చూసుకోండి తెలుగు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఈజ్ ఇంక్రిమెంటల్ అండ్ ప్రిస్క్రైబ్స్ స్పెసిఫిక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ఎయిర్ క్వాలిటీ లెవెల్స్. ఎస్, ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ ఒకప్పుడైతే PM2.5 PM10ని బేస్ చేసుకొని చేసేవాళ్ళు, ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ని బట్టి. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ కూడా కరెక్టే అడిగారు. అండ్ 9th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గ్రీన్ క్రాకర్స్, ఇది కూడా డిస్కస్ చేసాం. నీరీ అండ్ CSIR ఇద్దరు కొలాబరేట్ అయ్యి డెవలప్ చేస్తున్న క్రాకర్స్ని గ్రీన్ క్రాకర్స్ అంటారు. మోస్ట్ గ్రీన్ క్రాకర్స్ కంటెన్స్ బేరియం నైట్రేట్స్, ఇంకా బేరియం నైట్రేటే తీసేయాలనుకున్నాం. సో అది కూడా ఎంత 30% పొల్యూషన్ తగ్గిస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఇన్ 2024 ద గ్లోబల్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే, అంటే బియాండ్ ఇంకా నేను ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చెయ్యలేను అనే దాన్ని ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటారు. అది ఏ డే అక్కరైందంటే September 5th. విత్ రెఫరెన్స్ టు డ్రై అండ్ వెట్ డిపాజిషన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, అంటే వెట్ వాటర్తో మిక్స్ అయ్యి కొన్ని యాసిడ్స్ పడితే దాన్ని వెట్ డిపాజిట్ అంటారు. డ్రైగా ఇన్ ద ఫామ్ సాలిడ్స్ లాగా పడితే దాన్ని డ్రై డిపాజిట్స్ అంటారు. The wet deposit is a process in which atmosphere gases mix with water in the atmosphere and are then washed out through rain. Yes, this is correct. Dry deposit is a free fall of particulate matter and other pollutants from the atmosphere. Yes. Wet deposition is the only source of acid no, wet dry deposition kuda andi konni sodiums, some acids even dryగా కూడా పడతాయి. డ్రై డిపోజిషన్ ఈజ్ స్లోయర్ అండ్ మోర్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్, సో ఇక్కడ కూడా ఏం అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈజ్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్ మోర్ దాన్ 10. ఇక్కడే చూసారా, పార్టికులేట్ మ్యాటర్ మోర్ దాన్ 10. సో ఇది రాంగ్. మెర్క్యూరీ, అమోనియా. విచ్ అమాంగ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1982. సో 1, 2 ఓకే. మనం ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో చూద్దాం. 3 తీసేస్తే 1, 2 and 5. మెర్క్యూరీ కూడా లేదు. ఎస్, సో ఆన్సర్ ఈజ్ 2. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా నేను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి డిఫరెన్సెస్ చెప్పాను. 8 పొల్యూటెంట్స్ అండ్ 12 పొల్యూటెంట్స్, అవి కూడా ఒకసారి డిస్కస్ చేశాం. ఓకే. మ్యాంగ్రూవ్స్. On the International Day for the Conservation of the Mangroves Ecosystem, the Telangana government unveiled plan to establish a dedicated mangrove cell. తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు లాంచ్ చేస్తుందండి? అసలు తెలంగాణలో మ్యాంగ్రూవ్సే లేవు. అండ్ ఇదేంటి? వెస్ట్ బెంగాల్. పిచ్చావరం ఇన్ తమిళనాడు హ్యాస్ ఎ వాస్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ వాటర్ కవర్డ్ విత్ మ్యాంగ్రూవ్స్. ఫారెస్ట్ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ రామ్సార్ సైట్. ఎస్, మన ఏపీలో ఎక్కడ మ్యాంగ్రూవ్ సైట్స్ ఉన్నాయి? కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ, అవన్నీ ఒకసారి చూసుకోండి. కొల్లేరు లేక్, ఆ సరౌండింగ్స్లో మొత్తం మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. అండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఏదో ఒకసారి చూసుకొని కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ ఏది కరెక్ట్ అంటే ఓన్లీ 2. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ మాంట్రక్స్ రికార్డ్? రామ్సార్ సైట్స్, మాంట్రక్స్ రికార్డ్ ఒకసారి చూసుకోండి. క్యూలిడియో నేషనల్ పార్క్, పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, లేదు. చిల్కా లేక్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. లోక్టక్ లేక్ మణిపూర్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2. అప్పుడప్పుడు మన దేవుడు మనకు బాగా సపోర్ట్ ఉంటే ఇవి 2 మనం రైట్ అనుకున్నా కూడా ఓన్లీ 2 పెట్టినా ఒక్కొక్కసారి రైట్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, బట్ ట్రూ ఆన్సర్ ఏంటి అని అడిగితే మాత్రం ఓన్లీ 1 and 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు స్మాగ్. దే ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ అండర్ ది అన్స్టేబుల్ అండ్ డ్రై వెదర్ కండిషన్. నో అండి, స్టేబుల్గా కూల్గా ఉండడం. లండన్ స్మాగ్, మనకు ఫస్ట్ స్మాగ్ ఇవన్నీ ఎక్కడ ఫామ్ అయినాయంటే యునైటెడ్ నేషన్స్ UK అక్కడ, ఎందుకంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ ఎక్కువ అక్కడే అయినాయి కాబట్టి.
లండన్ స్మాగ్ is something which results for a high concentration of సల్ఫర్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్. ఈ క్వశ్చన్స్ నేను ఎందుకు సాల్వ్ చేస్తున్నానంటే ఎలాంటి టైప్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు, కొన్ని కరెంట్ అఫైర్స్ బేస్డ్, కరెంట్ అఫైర్స్ని లింక్ చేసి ఎలా అడుగుతారో చూసుకోవాలి. సో మీరు ఇంకా మీరు ఈవెన్ బిట్స్ ఇదేంటి కింద ఆప్షన్స్ చదువుతూ కూడా ఇంకా మీరు సాల్వ్ చేసే కెపాసిటీని పెంచుకోవాలి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కన్సర్నింగ్ మెథడ్స్ టు క్లీన్ ఆయిల్ స్పిల్స్. ఆయిల్ ఓషన్స్లో చాలా స్పిల్ అయ్యి మెరైన్ బయోడైవర్సిటీ చాలా స్పాయిల్ అయిపోతుంది అని చాలాసార్లు న్యూస్లో విన్నాం. ఆయిల్ బూమ్స్ ఫ్లోటింగ్ బ్యారియర్స్ కాల్డ్ బూమ్స్. ఆయిల్ బూమ్స్ ఫ్లోటింగ్ బ్యారియర్స్ కాల్డ్ booms are used to stop the spreading of oil that could be retrieved. Yes, correct. Skimmers are used to retrieve oil by separating them from water physically. So skimmers అంటే ఏంటి అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. Sorbents or oil spill deterrents used in ships to detect oil leakage. So all the three are correct. Which among the following drugs are banned by the government of India considering them as harmful to vultures? ఈ మధ్య వల్చర్ ప్రొటెక్షన్ సైట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. డైకోఫ్లిన్ ఎప్పుడో చాలా చేస్తున్నారు. కీటోప్రోఫిన్, రెనిటడైన్. సో ఇది కొంచెం ఫ్యాక్చువల్ డేటా అండ్ మనం మ్యాక్సిమం ఆల్ ద 4 ఆర్ కరెక్ట్ అని అనుకుంటాం, కానీ ఆస్పిరిన్ ఈజ్ నాట్ దేర్, ఐ థింక్ సో. 1 2 3 4 ఎస్ 1 2 3 4 ఆస్పిరిన్ అని లేదండి, నేను మొన్ననే న్యూస్లో కూడా చదివాను. సో ఓన్లీ 1 2 3 4. ఇన్ 2024 యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో 2024లో COP28 జరిగింది. COP28 అండ్ ఈవెన్ COP16 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. ఇది కూడా ఒకసారి చూసుకుని ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. క్యాలీ, కాంబోడియా. ఈవెన్ COP28 ఎక్కడ జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలాంటివి ఇచ్చి COP28, COP16 ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ డస్ నాట్ ఫాల్ అండర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మనకు 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. సుండాల్యాండ్ ఉంది, వెస్టర్న్ ఘాట్స్ ఉంది, హిమాలయస్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బయోడైవర్సిటీ యాక్ట్ 2023 విచ్ ఈస్ రీసెంట్లీ పాస్డ్ బై ద పార్లమెంట్. సో మనం అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. 2023 అమెండ్మెంట్స్ అండ్ 2024 అమెండ్మెంట్స్. The amendment exempts Ayush practitioners and traditional knowledge holders from paying access and benefit sharing, a compensatory amount paid to tribals and other communities who traditionally use herbs and medicinal plants that are also important for the Ayush industry. Yes, ఇది కరెక్ట్ అండి. To amendment aims to bring more foreign investment into the chain of biological resource, including research, పేటెంట్స్ అండ్ కమర్షియల్ యూటిలైజేషన్ వైల్ సేఫ్ గార్డింగ్ నేషనల్ ఇంట్రెస్ట్. బట్ ఇక్కడ చూసారా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సో నెయిదర్ 1 or 2 ఆర్ ఇన్కరెక్ట్ బికాస్ బోత్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్. చూసారా 2022 అమెండ్మెంట్ జరిగింది, 2023లో అమెండ్మెంట్స్, 2024లో మేబీ ఛాన్సెస్ ఉన్నాయండి 2022లో కూడా అమెండ్మెంట్స్. బికాజ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మహా అయితే ఒక 10 to 15 అమెండ్మెంట్స్ ఉంటాయి, క్లీన్గా చూసుకోండి. షెడ్యూల్ 3 and 4 ఇంక్లూడ్ స్పీసీస్ విత్ హై ప్రొటెక్షన్ నీడ్స్ నో రాంగ్ అంటే ద అమెండ్మెంట్ సిగ్నిఫైస్ ఇంక్రీస్ పెనాల్టీ ఫర్ వైలేషన్. ఇది లాజికల్గా మనం కరెక్ట్ అని గెస్ చేయొచ్చు. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ ఎర్త్ సమ్మిట్. ఎర్త్ సమ్మిట్ అంటే ఎందుకు ఎర్త్ సమ్మిట్ అన్నారంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి గ్యాదర్ అయినారు కాబట్టి. Earth Summit took place in Rio de Janeiro, Brazil, 1992 years. This is correct. The Earth Summit was only focused on pollution and protecting endangered species. No, and ఇంకా చాలా రీజన్స్ కోసం. UNFCCC was one of the major outcomes. Yes, only wealthy nations. ఇలాంటి ఓన్లీ దానికోసమే ఫోకస్ చేసింది అని కాదు. నాన్ ఎండేంజర్డ్ మామూలు స్పీసీస్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడను. One of the agreement of the is to achieve the sustainable development goal. No wrong. So only 1 and 2 are correct. Consider the following statement with regard to World Wildlife Fund for Nature. Its headquarters is in Paris. WWF headquarters is not in Paris. The theme of Earth Day observed by WWF is
planet versus plastic. So answer is only 2 is correct. Renewable Energy Technology Action Platform is a strategic partnership between which among the following countries? So India and United States. సో ఓన్లీ 3 and 4. ఇది చాలా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో చాలా ఫ్యాక్చువల్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య జరిగిందంటే బికాజ్ ది టైడ్ అప్ టు డూ దట్. 25th. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్ట్రక్చరింగ్ ఆఫ్ ఏ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సోలార్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్ ఇనిషియేటివ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇది మన ఇండియానే స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. ఇట్ ఈస్ లెడ్ బై ఐఎస్ఏ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఐఎస్ఏ సగం హాఫ్ నాలెడ్జ్ పనికి రాదు. హాఫ్ కరెక్ట్ హాఫ్ రాంగ్ ఇచ్చినాడు. ఇట్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ హార్నెసింగ్ సోలార్ ఫైనాన్స్, సోలార్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. అండ్ ఇక్కడ మళ్ళీ చూసారా హాఫ్ రీడింగ్ కూడా పనికిరాదు అని. సో ఫుల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత విచ్ ఇస్ ఇన్కరెక్ట్ అంటే ఓన్లీ 1 ఈస్ ఇన్కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్ రిపోర్ట్. బర్డ్స్ సెన్సస్, మనకు టైగర్ సెన్సస్ జరిగింది, బర్డ్ సెన్సస్ జరిగింది, ఈవెన్ ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అలా. సో ప్రతి ఒక్క సెన్సస్ ఇంపార్టెంట్. బర్డ్స్ దట్ ఆర్ ఎండమిక్ టు ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక బయోడైవర్సిటీ హ్యావ్ ర్యాపిడ్లీ డిక్లైర్డ్ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డికేట్స్. అవును, ఏషియన్ కోయిల్ అండ్ హౌస్ క్రో ఆర్ నాట్ ఓన్లీ హెల్తీ ఇన్ బోత్ అబెండెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బట్ హ్యావ్ ఇంక్రీజింగ్ ట్రెండ్. 64% డిక్రీజ్ అవుతా అంటే 4% ఇంక్రీజ్ అవుతున్నాయంట బర్డ్స్. దాంట్లో ఏషియన్ కోయిల్ అండ్ హౌస్ క్రో ఒకటండి. సో బోత్ ఆర్ కరెక్ట్. మనం మ్యాక్సిమం ఈ స్టేట్మెంట్ విని ఇంక్రీజింగ్ ప్రతి ఒక్క బర్డ్ చనిపోతుంది అని అనుకుంటాం. నో, ఇలాంటివి కొన్ని రిపోర్ట్స్ చదివితే మీకు కూడా యూజ్ ఉంటుంది. ఎక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగినా యూ క్యాన్ ఆన్సర్ అన్నట్టు. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ is an initiative of United Nations Development Program in 2007 and GCCA focused on adaptation and resilient building. GCCA plus has been extended to include mitigation activities since 2017. India is a full member of Global Climate Change Alliance. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఐ నో ద ఆన్సర్ బట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ రీసెంట్గా చాలా న్యూస్లో చాలాసార్లు వచ్చింది, చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఐఎస్ఏ ఐఏఎస్ఆ ఇక్కడ రాంగ్ ఇచ్చారు ఐఏఎస్ అని. ఐఎస్ఏ వాజ్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఐఎస్ఏ వాజ్ launched at United Nations Climate Change Conference in 2015. Recently, India hosted the 6th session at Bharat Mandapam in New Delhi. 6th Assembly of ISA decided to increase viability gap funding for a solar project from 10 up to 35%. ISA include all the member countries. So this is wrong and this is right. So 1, 2, 3, 4 is the answer and 2 is correct. చాలా ఫ్యాక్చువల్ డేటా అయినా ఎందుకు ఇన్ని ఫ్యాక్చువల్ డేటా అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి మనం చదవాలి. ఇట్స్ ఇంపార్టెంట్ టు రీడ్ ఆల్సో. 29th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ. ఒక ఇనిషియేటివ్ అండి. ద పేజ్ ఈజ్ ఏ ప్రొమినెంట్ అలయన్స్ ఆఫ్ 5 UN ఏజెన్సీస్. ఎస్ అండి, ఆ 5 UN ఏజెన్సీస్ ఏదో ఒకసారి చూడండి. పేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద Rio+20 డిక్లరేషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ కంట్రీ. అండ్ ఇది Rio+20 డిక్లరేషన్లోది కాదు. సో ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. 30th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు గ్లోబల్ అలయన్స్ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2014 బై యునైటెడ్ స్టేట్స్ డ్యూరింగ్ ది UN క్లైమేట్ సమిట్. ఎస్, మెంబర్షిప్ ఆఫ్ Global Action Alliance for Climate Smart Agriculture does not create any binding obligation. Yes, India is not a member. India is member. So only 1 and 2 are correct. Which of the following statement is true about extended producer responsibility? అంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఏం ప్రొడ్యూస్? ప్లాస్టిక్. ఇట్ ఈస్ అ పాలసీ దట్ హోల్డ్స్ producers responsibility for the collection and disposal of waste they generated. Yes. 32nd.
Consider the following statements with reference to national policy on biofuels. బయోఫ్యూయల్స్ మనం BS4 బయోఫ్యూయల్స్ 4 generations ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉన్నాయండి. తర్వాత అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్ అండ్ క్లాసికల్ బయోఫ్యూయల్స్ అండ్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అట్లా డిఫరెన్షియేషన్ చేసి ఉంది. అవి కూడా ఒకసారి చూసుకోండి. ద అమెండ్మెంట్స్ ఎయిమ్ టు అచీవ్ ఏ 20% ఎథనాల్ బ్లెండ్ టార్గెట్ ఇన్ పెట్రోల్ బై 2030. నో అండి, రాంగ్, 2025. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా ఎలిమినేట్ చేసేస్తే వి గెట్ 2, 5 ఆర్ 3, 4. The policy allows additional feedstock like bamboo, sarkan and cellulose to be used for biofuel production. Is used for third generation biofuel. No only this is a plant cell wall is not used for third generation biofuel. Algae, non-food crops and waste materials like agriculture residue are used for fourth generation. Non-food crops is second generation. So ఇది కూడా wrong. ఇది 100% wrong. So the answer might be this 3 and 2 and 4. అండ్ ఒకసారి రీచెక్ చేసుకోండి. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ దిస్ ఈజ్ రైట్. బికాజ్ ఈ 4th 100% అలా ఎలిమినేట్ చేసేస్తే మీ మీద కొన్ని కాన్ఫిడెన్స్గా ఉంటే ప్లీజ్ గో ఆన్ విత్ దట్ ఆన్సర్స్. సో ఇది ఒక ప్రాక్టీస్ లాగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా టెస్ట్ చేసుకొని ఒకసారి చూడండి. అది రైట్ అయిందనుకో ప్లీజ్ అలా మీకు 100% అనిపిస్తే చేసేయండి. అండ్ మన స్కోర్ కూడా మినిమం 150+ ఉండాలి. టోటల్ 300 మార్క్స్లో వీ షుడ్ గెట్ అట్లీస్ట్ 150. అండ్ ఐ థింక్ కట్ ఆఫ్ మేబీ సమ్ 220. బట్ చాలామంది ఏమంటున్నారంటే అప్పుడున్న స్టాండర్డ్స్ వేరు, ఇప్పుడున్న స్టాండర్డ్స్ వేరు. ఎంత స్టాండర్డ్గా ఉన్నా మనకంటూ మన మైండ్లో ఒకటి ఉండాలి. 150 లెట్స్ ట్రై. అది వస్తుందా లేదా అదంతా సెకండరీ. ఫస్ట్ మన ట్రై అయితే మనం ఇద్దాం. నెవర్ గివ్ అప్ అంటారు కదండి. విల్ ట్రై. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ వీ క్యాన్. 33rd. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు UNFCCC COP28. ఇందాకే చెప్పాను COP16 కూడా జరిగింది. ఎక్కడ జరిగిందో COP28. COP28 వాజ్ హెల్డ్ ఇన్ Dubai. Member countries reached an agreement on operationalizing loss and damage fund. The global cooling pledge was taken at COP28. One of the outcome is to triple global nuclear energy capacity by 2050. This is wrong and the 4th one is wrong. And 1, 2 are correct. And ఇక్కడ మిస్టేక్గా ఇచ్చారు. 1, 2 is correct. 34th. కన్సిడర్ ద ఫాలోయింగ్ మిషన్ లైఫ్. మిషన్ లైఫ్ అంటే ఏంటి అంటే మనం లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా. మిషన్ లైఫ్ స్టాండ్స్ ఫర్ లైఫ్ స్టైల్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. చూసారా, సగం రైట్ సగం రాంగ్. సో ఇన్కరెక్టే అడుగుతున్నారు. అది కూడా చూసుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ లైఫ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ అట్ COP28 టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. నో అండి, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. 2 is also wrong. It is being implemented by Ministry of. All 3 are incorrect. Consider the following statement with reference to Swachh Vayu Sarvekshan. Swachh Vayu Sarvekshan is an initiative launched by Ministry of Environment, Forest and Climate Change. It aims to rank cities based on their efforts to improve air quality. So both are correct. Consider which of the following statement accurately describe ఎర్త్ ఓవర్షూట్ డే. ఇందాక ప్లాస్టిక్ ఓవర్షూట్ డే ఎలా అన్నానో ఎర్త్ ఓవర్షూట్ డే అంటే దాని కెపాసిటీ దాటిపోయింది. మీరు ఇచ్చే పొల్యూషన్స్ నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. హ్యూమానిటీ డిమాండ్ ఫర్ రిసోర్స్ ఎక్సీడ్స్ ఎర్త్ ఎబిలిటీ టు రీజనరేట్ దెమ్ ఇన్ ఏ ఇయర్. ఎస్. కన్వెన్షన్స్ అండి. బేసల్ కన్వెన్షన్ ఈజ్ హజార్డస్ వేస్ట్. రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ ప్రియర్ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ PIC. ఇక్కడ ఇచ్చారు. స్టాక్హోమ్ కన్వెన్షన్ ఈజ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్. సో హౌ మెనీ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఇంపార్టెంట్ కమిటీ అండి. రీసెంట్గా దీని 6th రిపోర్ట్ ఇచ్చింది, అది కూడా చూసుకోండి. IPCC వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్స్ అండ్ United Nations Environmental Program. IPCC headquarters is at Geneva.
IPCC released its first assessment report. So 3 is obviously wrong. ఇందాకే చెప్పాను కదండి 6th report and UNEP. So only 1 is correct. Consider the following: carbon dioxide, methane, nitrogen oxide, ozone, sulfur. How many of the above greenhouse gases are included in Kaito basket? సో ఇది ఇంపార్టెంట్. 6 గ్యాసెస్ ఇంక్లూడ్ చేశారు. అవేంటివో చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి, నేషనల్ అంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి, కైటో బాస్కెట్కి డిఫరెన్స్ ఏంటో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ కైటో బాస్కెట్లో ఇక్కడున్న 6, ఇక్కడ 5 ఉన్నాయి. అది ఏంటో చూసి కామెంట్ చేయండి. 40th క్వశ్చన్. నగోయా ప్రోటోకాల్, కార్టింగా ప్రోటోకాల్, బేసల్ కన్వెన్షన్స్ అవన్నీ ఇంపార్టెంట్. నగోయా ప్రోటోకాల్ aims to ensure the safe transportation, handling and use of living modified organisms resulting from modern biotechnology. Yes, కార్టింగా protocol aim at access of genetic resources. So genetic and the fair and equitable sharing of benefit arising from their utilization. Both Nagoya and Kartinga protocol are associated with convention of biological diversity. 3 కరెక్టా లేక ఏమైనా రాంగ్ ఉందా? ఈ ప్రోటోకాల్ ఇదంతా కరెక్టే అండి, కానీ ఇక్కడ పేరు ఇక్కడ ఇచ్చిండాలి, ఇక్కడ ఇచ్చిండాలి. సో చూసారా ఇంటర్చేంజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో. సో ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్, కానీ ఇక్కడేం అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. సో చూసుకున్నారు, ఎంత క్లీన్గా స్టడీ చేస్తే అంత బెస్ట్. టైం అయిపోతుంది కదా అని రష్ అవుతా పెద్ద పెద్ద క్వశ్చన్స్ని అలా చూసుకోకుండా వెళ్ళిపోకండి. కరెక్ట్ అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ అడుగుతున్నారా, చేంజ్ చేసి అడుగుతున్నారా కూడా ఒకసారి పాస్ అయ్యి చూసుకోండి. బికాజ్ ఎవ్రీ మార్క్ మ్యాటర్స్ అన్నట్టు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. రూల్స్ governing the operation of the mechanism were fleshed out in 1997 as part of Kyoto Protocol. It aims to assist non-annexed parties to cut global greenhouse gas emissions by allowing them to invest in offset project. No only annex 1 parties-కి non-annex దాంట్లో పార్టిసిపేట్ చేయని ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా కరెక్ట్ అడిగాడు. సో వీఆర్ ఎలిమినేటింగ్ దిస్. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ బెనిఫిషియరీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బెనిఫిషరీ, కానీ 60% కాదండి, 30%. సో నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ది మిస్టీ స్కీమ్, సైట్ స్కీము ఒకసారి చూసుకోండి. సైట్ స్కీమ్ అంటే ఏంటి అని. మిస్టీ ఈజ్ టు మ్యాంగ్రోవ్స్ డెవలప్మెంట్ ఓవర్ ది 5 years. 43rd క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. అంటే మనము క్రెడిట్స్ ఇస్తున్నాము అని, దేనికోసం, ఎన్విరాన్మెంట్ మనం ప్రొటెక్ట్ చేసాము అని. ఇట్ వాస్ లాంచ్డ్ బై ఇండియా ఇన్ 2023 యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ మూవ్మెంట్. నో, ఇట్ ప్రొవైడ్స్ బైండింగ్ టార్గెట్స్ కదండి. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సర్వ్ యాజ్ ఏ GCP అడ్మినిస్ట్రేటర్. సో 3 ఈజ్ కరెక్ట్. ఇట్ వాజ్ లాంచ్డ్ అండర్ లైఫ్. ఎస్. సో 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఒక్కసారి చూసుకోండి. ఏ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ డేటా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ అమెండ్మెంట్స్, డిఫరెంట్ కన్వెన్షన్స్. 44th. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పవర్ and Ministry of Environment, Forest and Climate Change. Yes, it aims to develop India's first ever domestic carbon market. So both 1 and 2 are correct. Consider the following. చూసారా ఎన్ని ఆర్గనైజేషన్స్ గురించి వీఆర్ డిస్కసింగ్. WWF, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, IPCC, GEF, పేజ్, స్టార్క్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో చెప్పుకొని పోతుంటే వస్తూనే ఉండే ఆర్గనైజేషన్. సో మీరు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ చూడడం వల్ల మీకు కూడా మైండ్లో వచ్చేస్తుంది. మేబీ 10కి 10 గుర్తు పెట్టలేకపోయినా కనీసం ఒక 7 అన్నా గుర్తు పెట్టుకోండి. మిగతావి ఎలిమినేట్ చేయడానికన్నా యూజ్ ఉంటుంది. ద పార్ట్నర్షిప్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ గవర్నమెంట్స్ హ్యాస్ మెంబర్స్. నో. సో ఆబ్వియస్లీ 1 ఈజ్ రాంగ్. GEF కౌన్సిల్ కంప్రైజెస్ మెంబర్ అపాయింటెడ్ బై కాన్స్టిట్యూన్స్ ఆఫ్ మెంబర్ కంట్రీస్. ఎస్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. రెడ్ ప్లస్ ఇనిషియేటివ్ అంటే డిఫారెస్టేషన్ ఆపేసేయాలి అని ఒక ఇనిషియేటివ్ మనకి ఎప్పుడో వచ్చింది. ఈవెన్ ఇప్పుడు రెడ్ ప్లస్
అది రియో సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ కన్జర్వేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్. ఎస్, ఇందాకే చెప్పాను కదండి, ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయాలి అని. రెడ్ ప్లస్ ఏ ఇయర్లో వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి చూసుకుంటే బెస్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్. జాన్స్బర్గ్ డిక్లరేషన్ ఈజ్ అ మేజర్ అవుట్కమ్ ఆఫ్ Rio+20. ఇదే ఐ వాస్ టెల్లింగ్. Rio+10. ఫస్ట్ రియో కన్వెన్షన్ అంటే ఏంటో చూసుకోండి, తర్వాత Rio+10 కన్వెన్షన్, తర్వాత Rio+20, ఇప్పుడు Rio+20. Rio+10 played a pivotal role in development of sustainable development goals. సో ఇక్కడ ఇంటర్చేంజ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? neither 1 or 2. Which of the following statement with reference to United Nations Convention to combat desertification? ల్యాండ్ అంతా డెజర్ట్ని చేసేస్తున్నారు, దాన్ని కాంబాట్ చేసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద సోల్ బైండింగ్ అంటే కంప్లీట్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లింకింగ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పార్టిసిపేషన్, పార్ట్నర్షిప్ అండ్ డీసెంట్రలైజేషన్. ఎస్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీట్స్ బయాన్యువల్లీ. అండ్ రీసెంట్గా దీనికి సంబంధించి ఏమైనా మీటింగ్ జరిగిందేమో చూసుకోండి. ఇండియా సిగ్నేటరీ టు ద కన్వెన్షన్ బట్ ఇట్ ఎట్ టు రాటిఫై. నో, ఇండియా మెంబర్ అండ్ రాటిఫై కూడా చేసింది. సో 4th ఈజ్ ద రాంగ్ ఆన్సర్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. చూసారా, కరెక్టే చదువుతాం, ఇన్కరెక్ట్లు కూడా ఎన్నిసార్లు అడిగారో. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియాస్ అప్డేటెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. మనం పంచ ప్రమాణ్స్ అని కూడా అంటారు, 5 ప్రమాణాలు ఇచ్చినాం, అవేంటివి ఒకసారి చూసుకోండి. 45% అండి. ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ to 50%. The updated promotes a healthy and sustainable way of living based on tradition and value of conservation. నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2070. సో ఇక్కడ అడిగిండేది కూడా రాంగే ఏంటి అని. ఇంకా ఒకటి ఏదో మిగిలిపోయింది, అది ఒకసారి చూసుకోండి. టోటల్ 5 కదా, 4 ఉన్నాయి. 50th. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 1997. ప్రొటెక్టింగ్ ద పూర్ through the inclusion sustainable development strategy is one of the principle. The initial target of National Solar Mission is to install 20 gigawatt solar power by 2022. National Water Mission has a goal of increasing water use efficiency by 40%. Only this is wrong, only 2 is correct. 1997లో కూడా కాదు. సో చూసారా, ఫ్యాక్చువల్ డేటా ఏ ఇయర్లో వచ్చింది, ఎంత పర్సెంటేజ్, 30%, 10%, వాళ్ళ గోలే ఎలిమినేట్ చేయడం. సో మనం కూడా ఇంకా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. బై గాడ్స్ గ్రేస్ అలాంటి క్వశ్చన్స్ చెప్తున్నాం కదండి, మనకి టఫ్ అనిపిస్తే అందరికీ టఫే. చాలామంది అసలు ప్రిలిమ్స్ 1 కూడా రద్దు చేయాలి అదని చాలా గొడవ పడుతున్నారు. ఎంతో 9 lakhs మెంబర్స్ ఏదో రాశారు, 1 lakh మెంబర్స్ నియర్లీ సెలెక్ట్ అయ్యారు అంటే 8 lakh మెంబర్స్ డిస్క్వాలిఫైడ్. మనం ఏమనుకున్నాం, మనమే డిస్క్వాలిఫై అవ్వం, మనకే చాలా కష్టంగా వచ్చింది పేపర్ అనుకో. మనకంటే ఇంకా టఫ్గా అనిపించే వాళ్ళకి చాలామంది ఉంటుంది. సో మీరేం బాదర్ అవ్వకండి, మీరు ఏ పేస్లో చదువుతున్నా ఆ పేస్లోనే కూల్గా కన్సిస్టెంట్గా చదవండి. ఇట్స్ ఓకే. నేను కూడా అనుకోలేదు గ్రూప్ 2 వస్తుంది అని. అప్పుడప్పుడు ఇట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు కూడా ఇట్ విల్ హ్యాపెన్. సో పాజిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళండి. బట్ వన్ థింగ్, ఐ గోట్ గుడ్ స్కోర్. టు బీ ఫ్రాంక్, నిజంగా చెప్పాలంటే నాకు గ్రూప్ 2లో మంచి స్కోర్ వచ్చింది. నేను షాక్ అయిపోయినా వేరే వాళ్ళ స్కోర్స్ విని. బట్ ఇట్స్ ఓకే, ఎంత పెద్ద స్కోర్ వచ్చినా నేను కూడా మీతో పాటు ఈక్వల్గా, అందరితో పాటు ఈక్వల్గా ఐ షుడ్ రీడ్. ఈవెన్ ఇప్పుడు రాసే ఎగ్జామ్ 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు రాస్తున్నారు, 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు రాస్తున్నారు. సరే, హయ్యెస్ట్ ఎంత తీసుకుని 80 మార్క్స్ వీళ్ళందరూ రాస్తున్నారు. సో మన టార్గెట్ వీళ్ళు కాదు, వీళ్ళు. సో మనం ఏ రేంజ్లో చదువుకోవాలో చూడండి. వీరు మినిమం ఒక 100, 150, ఒక 200 మెంబర్స్ అన్న ఉంటారు, 200 to 300 ఉండొచ్చు. ఇంకా వీళ్ళ మధ్యలో 60 వచ్చిన వాళ్ళు ఒక 300, 400 మెంబర్స్ వరకు ఉండొచ్చు. వీళ్ళే స్కోర్ చేసుకొని వెళ్ళిపోతారు. సో మన టార్గెట్ వాళ్ళే ఉండాలి. సో బీ ఫోకస్డ్. 1 second.
51st question. Which of the following statement regarding greenhouse gases protocol is correct? It supplies the world's most widely used greenhouse gas accounting standards. అవును. ప్రోటోకాల్ ఇంకెందుకు మాట్లాడతారండి? ప్రోటోకాల్ అంటేనే బైండింగ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి అని. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి అని బెస్ట్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడతారు. సో ఆబ్వియస్లీ లాజికల్గానే కరెక్ట్ ఉంది క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ అజెండా 21? The action plan adopted by United Nations to establish a new international currency system to promote international trade and global. సో చూసారా ఎకానమీ అజెండా 21 అంటే ఏదో మనం 21st centuryకి మేలు చేయాలి. టు క్రియేట్ ఏ స్టేబుల్ గవర్నమెంట్ ఫర్ ఆల్, టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లోకల్, నేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్. ఎస్ కరెక్ట్. స్ట్రైప్స్ ఎందుకండి? స్ట్రైప్స్ ఎవరికి ఉంటాయండి? చీతాస్కి ఉంటాయి. అవి చూడ్డానికి ఎలా చూస్తారు? కెమెరాలో క్యాప్చర్ చేసి ఎక్కడ ఇంకా కెమెరాలో ఈవెన్ శాటిలైట్స్ని యూజ్ చేసుకుని అలా. ఇట్ యూజ్డ్ ఫర్ సర్వేలెన్స్ ప్యాటర్న్ మానిటరింగ్ టైగర్ పాపులేషన్. ఎస్. రీసెంట్గా న్యూస్లో బిగ్ క్యాట్ అలయన్స్ కూడా వచ్చింది, ఒకసారి చూసుకోండి. బిగ్ క్యాట్ అలయన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబుల్ వర్కింగ్ గ్రూప్. It aims at encouraging cooperation between G7 member countries and concentrate on innovative solutions. It deals with current issues on environmental, climate, sustainable agendas. Yes, only one is correct. ఈ క్వశ్చన్స్ అన్నీ బోర్డు ఆర్గనైజేషన్స్ అవే ఉన్నాయండి. సో ఫ్యాక్చువల్ డేటా, కరెంట్ అఫైర్స్ డేటా చూసుకోండి. Restore fuel wood, fodder, timber and other forest produce on the degraded forest is a function of the board. Yes, this board does not cover ecological fragile regions. కవర్ చేసేది మెయిన్గా ఆ రీజియన్స్. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. 56th క్వశ్చన్. వన్ సెకండ్. Campa Fund is which of the following act created Campa Fund? The Environmental Protection Act, వైల్డ్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఇంకేంటి అని ఆలోచిస్తూ ఉంటారు కదా, గెస్ చేయండి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ద్వారా వచ్చినది ఇది, కానీ ఒకసారి మీరు చూసుకోండి స్టాట్యుటరీ బాడీ ఏ బాడీ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాడక్ట్స్ కేమ్ అండర్ ది ఎకో మార్క్ స్కీమ్? ఎకో మార్క్ అంటే ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇలా పాట్ సింబల్లో ఉంటుంది. సోప్స్, ఫుడ్ ఐటమ్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, లెదర్స్, batteries and even batteries also. So all of the above. The single window environmental management system Parivesh is launched by Ministry of following. అంటే ఎన్విరాన్మెంట్కి ఏదన్నా సంబంధించి చెయ్యాలి అన్న వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. అలా కాకుండా సింగిల్ విండో క్లియరెన్స్ది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్కీమ్. క్లైమేట్ చేంజ్ పరివేష్. రేపటి రోజున ప్రవేశం ఇచ్చిన మీరు తొందరలో అదే కదా చూసినాము అనుకోండి. పరివేష్. సో గుర్తుపెట్టుకోండి పరివేష్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 ఈజ్ క్లైమేట్ యాక్షన్, 14 ఈజ్ లైఫ్ బిలో వాటర్, 15 ఈజ్ లైఫ్ ఆన్ ల్యాండ్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 17 గోల్స్ ఉన్నాయి. 6th ఇందాకే చదువుకున్నాం మనం ఆల్రెడీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 13th ఈజ్ క్లైమేట్ యాక్షన్, అండ్ 14 ఈజ్ బిలో వాటర్, అండ్ 15th ఈజ్ ల్యాండ్. సో క్రాస్గా ఇచ్చారు. ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ 17 గోల్స్ ఒకసారి నీట్గా చూసుకోండి. పాసిబుల్ షార్ట్ కట్స్ పెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షార్ట్ కట్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్. అంటే చాలామంది కూల్గా ఉండాలి అని ఏసీ, రిఫ్రిజిరేటర్స్ అవన్నీ యూస్ చేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఏమన్నా యూస్ చేయొచ్చా, ఎలా ఏంటి అని. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇంటిగ్రేటెడ్ విజన్ టువర్డ్స్ ది కూలింగ్ across sectors encompassing the reduction of cooling demands by 20 to 25% by 2030 years. It was launched by Ministry of Environment, Forest and Climate Change. Training and certification of serving sector technique in synergizing with Skill India mission is one of the plan. So all the 3 are correct. చూసారా క్వశ్చన్స్ ఎంత క్రాస్గా అడుగుతున్నారో. నేనేమంటున్నానంటే ఇలా టఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల అక్కడికి వెళ్తే ఈజీగా అనిపిస్తుంది. మీరు ఈజీ టెస్ట్ సిరీస్ రాశారనుకో, అక్కడ వెళ్ళిన తర్వాత ఏంట్రా బాబు ఇంత టఫ్గా ఉన్నాయి అనిపిస్తుంది. సో బెటర్ చూస్ సమ్ హార్డ్. అట్లని మరీ ఎక్స్ట్రాడినరీగా కూడా కాదు,
మీకు అర్థమవుతుంది కొంచెం పేస్. ఎప్పుడైనా మీడియం పేస్ ఇస్ ఎనఫ్. బార్న్ కన్వెన్షన్ ఏంటండి? బార్న్ కన్వెన్షన్ ఈజ్ మైగ్రేటరీ బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ అ మల్టీలాటరల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఫ్రమ్ ది థ్రెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. నో బార్న్ కన్వెన్షన్. ఇట్స్ 4th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇస్ హెల్డ్ ఇస్ సమర్కండ్. సో ఇక్కడ మళ్ళీ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో ఓన్లీ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. వాట్ డస్ ద గ్లోబల్ మీథేన్ ఎమిటర్ ట్రాకర్ ప్రైమర్లీ ప్రొవైడ్ ఎస్టిమేట్ ఫర్? ఏం ట్రాక్ చేస్తాం మనం? గ్లోబల్ మీథేన్ ఎమిషన్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ సచ్ యాజ్ వెట్లాండ్ అండ్ అగ్రికల్చర్, మీథేన్ ఎమిషన్ ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, కోల్ మైనింగ్ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్. Consider the following statement. Blue Sea Alliance, Blue Seas Alliance, స్వచ్ఛ సాగర్ సురక్ష, క్లీన్ సీ క్యాంపెయిన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ బ్లూ సీస్ అలయన్స్ గురించి కూడా డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. అది చూసి దీని ఆన్సర్ అయితే చెప్పండి, ఆర్ ఎల్స్ యూ క్యాన్ గూగుల్ ఇట్ అండ్ ఆన్సర్ దిస్. స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు గ్రీన్ లీఫ్ అంటే ప్రమోటింగ్ environmental conservation and deforestation efforts in India's national park, promoting cleanliness and sanitation in India tourism industry. Yes. సో అర్థమైందా అండి? గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇనిషియేటివ్. మనం గ్రీన్ లీఫ్ రేటింగ్ అంటే ఎక్కడ అని చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. 65th ద గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ 2024 రిపోర్ట్. రిసోర్సెస్ అవుట్లుక్ రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. సో ఇంకా రిపోర్ట్ ఇస్తుంది, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, అలా డిఫరెంట్ రిపోర్ట్స్. ఐపీసీసీ రిలీజ్ చేసే రిపోర్ట్ పేరేంటి, అలా ఒక 4 to 5 రిపోర్ట్స్ ఇంపార్టెంట్. ఈవెన్ జర్మన్ గ్రీన్ వాచ్ ఇచ్చే రిపోర్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి. అలా 4 to 5 రిపోర్ట్స్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. బయోట్రిగ్ అనేది ఒక కమ్యూనిటీ అప్రోచ్. ఏం చేస్తుంది ఆ కమ్యూనిటీ అంటే, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ వేస్ట్ అదంతా యూజ్ చేసుకొని బయోగ్యాస్, బయోడీజిల్ ప్రొడ్యూస్ చేయడం. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. న్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ ఎకోసైడ్? హోమిసైడ్, జీనోసైడ్, సూసైడ్ అని చాలా తింటారు. ఎకోసైడ్ అంటే ఎన్విరాన్మెంట్ హ్యూమన్ డ్యామేజ్ చేయడం. ది ఎక్స్టింక్షన్ ఆఫ్ మల్టిపుల్ స్పీసీస్ డ్యూ టు పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్. ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్. సస్టైనబుల్ మేనేజ్మెంట్ కాదు, ద డెలిబరేట్ అండ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బై హ్యూమన్ యాక్టివిటీస్. చూసారా, ఇప్పుడు మనం చేసేది ఎక్కువ సైడే. మనం కావాలని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కావాలని ప్లాస్టిక్ పొల్యూషన్ చేయడం, ఉన్న రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయకుండా నాకు ఇంకా రిసోర్సెస్ కావాలి, నాకు నేను ఈ షాప్కి పక్కన వెళ్ళాలన్నా నాకు కొత్త బైక్ కావాలి అంటే మీరు తెలియకుండానే ఇంటెన్షనల్ డ్యామేజెస్ చేయడం. అర్థమవుతుందా? కావాలని ఒక్క బాటిల్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ ఇంకా అని అనుకోవడం, పక్కనే ఉండే షాప్కి కూడా బైక్ని వెళ్ళడం, కావాలని దాన్ని ఆన్ చేసే పెట్టుకోవడం. దీస్ ఆర్ రియల్లీ అన్ఇంటెన్షనల్ బట్ ఇంటెన్షనల్ డ్యామేజెస్. మనం ఎడ్యుకేటెడ్ అండి, వీ షుడ్ థింక్. సో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, మనం అనుకోవచ్చు ఒక్క పేపరే కదా, ఒక్కటే కదా అని. ఒక్కటి నుంచే వందలుగా స్టార్ట్ అవుతాయి. సో స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్, బీ రెస్పాన్సిబుల్. 68 వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వైల్డ్ ట్రాఫిక్? హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్? అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ సైట్స్ కానీ, WWF కానీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఐపీసీసీ, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా చూస్తుంటాం. హాటర్ డేస్, రైజింగ్ ఇన్ సీ లెవెల్, ఎల్నినో అండ్ లానినో అనేది న్యాచురల్ ఫెనామినా, మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ ఎక్స్ట్రీమ్ వెదర్, ఓషన్ అసిడిఫికేషన్. సో 1, 2, 3, 4. సో ఓన్లీ 4 ఆర్ కరెక్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్. ఇది ఆల్రెడీ పొటెన్షియల్ అది చాలాసార్లు చదివాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసెండింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఏదండి? క్లోరోఫ్లోరోకార్బన్. సో 4 షుడ్ బి ద లాస్ట్. లైఫ్ స్పాన్ మీథేన్ ఎన్ని? 20 years అంతే. కార్బన్ డైఆక్సైడ్ 100 years. సో స్టార్ట్ అయితే 2తో స్టార్ట్ అవ్వాలి. సో ఆన్సర్ ఈస్ 2.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు సావరిన్ గ్రీన్ బాండ్స్. సావరిన్ గ్రీన్ బాండ్స్ ఏంటి? మనం సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఎకానమీ సైడ్ టిల్ట్ అవ్వకుండా ఏ లిటిల్ బిట్ ఎకానమీకి సంబంధించి ఉంది, బట్ నాట్ కంప్లీట్లీ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ మిక్స్ అయిన పార్ట్ ఇది. సో ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ థింగ్. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ అన్నా, సావరిన్ బాండ్స్ అంటే ఏంటి చూడండి. సావరిన్ బాండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, సావరిన్ గ్రీన్ బాండ్స్, అసలు బాండ్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ అవన్నీ చూసిన తర్వాత ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోని వెతికి దీని ఆన్సర్ కమెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఓషన్ యాసిడిఫికేషన్ ఈజ్ ట్రూ? ఓషన్ యాసిడిఫికేషన్ ఈజ్ కాజ్డ్ ప్రైమర్లీ బై ఫ్రెష్ వాటర్ రన్ ఆఫ్ ఇంటూ ఓషన్. ఫ్రెష్ వాటర్ రన్ ఆఫ్ అయితే ఓషన్ యాసిడిఫికేషన్ ఎందుకు అవుతుంది? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అన్ఎఫెక్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. న్యాచురల్ ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్, న్యాచురల్గా అంతా కరెక్ట్గా ఉండేది. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఎక్కువ యాసిడ్ అవుతుంది. ఓషన్ యాసిడిఫికేషన్ ఈజ్ ప్రైమర్లీ driven by the absorption of excess carbon dioxide by seawater. It leads to increase in pH level of seawater. Decreases, మనం చూసుకోండి, 7 ఈజ్ అ నార్మల్. 7 కంటే తక్కువ అయితే దాన్ని యాసిడ్ అంటారు, 7కి అయితే ఎక్కువ అంటే అయితే దాన్ని బేస్ అని అంటారు. సో మనం ఎప్పుడు ఇంక్రీజ్ అయితే యాసిడ్ అని అనుకోకండి, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. Polar stratospheric clouds play an important role in Antarctic ozone depletion, but not Arctic ozone. Yes. In recent years, the atmosphere above the Arctic has been colder than usual, and as a result, ozone level has been decreasing. Yes. And polar stratospheric clouds, both Antarctic and clouds plays important role in Antarctic zone depletion, but not in Arctic zone. No, both zone lo. So only 2 is correct. సో కొంచెం చూసారా, ఇక్కడైతే కొంచెం కాన్సెప్చువల్ డేటా కూడా తెలిసి ఉండాలి. కాన్సెప్ట్గా పోలార్ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, పోలార్ వర్టెక్స్ అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కార్బన్ ఆఫ్సెట్స్ ఆర్ మార్కెటబుల్ పర్మిట్స్ దట్ ఈచ్ రిఫ్లెక్ట్స్ 1 మెట్రిక్ టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎస్, ఇలా 1 మెట్రిక్ టన్ ఇచ్చినారు అని ఇనిషియల్గా కన్ఫ్యూజ్ అయ్యాం, బట్ నో, ఒక కార్బన్ మెట్రిక్ టన్ ఎంత అని డిటర్మైన్ చేసేది 1 మెట్రిక్ టన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఆర్ టిపికల్లీ క్రియేటెడ్ వెన్ కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్ ఫైనాన్స్ ద ప్రాజెక్ట్ దట్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎల్స్వేర్స్. 75th కరెంట్ అఫైర్స్ డేటా. యాన్యువల్ గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2024 రిపోర్ట్ ఎవరిస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ద ప్రొడక్షన్ అండ్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్ రిజల్టెడ్ ఇన్ క్లోజ్ టు 120 million tons of methane emissions in 2023. This is more factual data. So current affairs topic, look after that. The Yaoundé Declaration. Yaoundé Declaration is African countries and African Union collaborate చేస్తున్నది. Illicit financial flows and improve tax cooperation, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం. ఎవరు అంటే ఆఫ్రికన్ కంట్రీస్. Yaoundé Declaration. Which of the following closely describes the concept of red tide in the environment? టైడ్స్ రెడ్ కలర్లో, బ్లూ టైడ్స్ అన్నా, రెడ్ టైడ్స్ అన్నా, ఆల్గే బ్లూమ్స్ అన్నా ఎక్కడంటే ఓషన్లోనే ఫామ్ అవుతాయి, ఎందుకంటే ఎక్సెస్గా ఆల్గే ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. అండ్ ఈవెంట్ దట్ అక్కర్స్ ఆన్ ద కోస్టల్ వెన్ ఆల్గే గ్రోస్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్. ఎస్. థర్డ్ వన్. 78. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఎ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్? వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, IQAir. According to the Convention on Wetland 1971, which of the following are considered as wetlands? Marshes, wastewater treatment ponds, lagoons, seagrasses beds, intertidal mud flats. So all are treated as wetlands. లేక్కి వెట్లాండ్కి క్రైటీరియా చూడండి. ఒక లేక్ అంటే ఏంటి, వెట్లాండ్ అంటే ఏంటి, మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి, ఇవన్నీ డిఫరెన్సెస్ తెలిస్తేనే మనం ముందుకు ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళచ్చు. జస్ట్ ఊరికే వెట్లాండ్ అంటే వెట్టుకుంటుంది,
మ్యాంగ్రూవ్ అంటే మ్యాన్ ఉంటాడు అలాంటివి కాదు. సమ్ క్లియర్గా ఒకసారి తెలుసుకోండి. ఒక్కసారే కదా 100 సార్లు అదే టాపిక్ చదవం. మ్యాంగ్రూవ్స్ ఇలా ఉంటాయంటారా మ్యాంగ్రూవ్స్ అంటే అక్కడ ఒక స్పెషల్ ట్రీస్ ఉంటాయంట, కొంచెం డంపీ ఏరియా లాగా ఉంటుందంట. వెట్లాండ్ అంటే అక్కడ అగ్రికల్చర్ కూడా గ్రో అవుతుందంట అని మీ అండర్స్టాండ్ కెపాసిటీలో ఒకసారి చదువుకోండి. 80. Which of the following statement is correct regarding coral bleaching? The process by which coral combines with zooxanthellin to turn completely white. Coral combines జూజాంథలిన్ ఇన్ విచ్ కోరల్స్ డిఫర్ అయిపోతాయి. జూజాంథలిన్ నుంచి బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ ఇన్ ద సెన్స్ అవి రెండు డివైడ్ అయిపోయి కోరల్స్ ఒక డెవిల్ లాగా వైట్గా ఫామ్ అయిపోతుంది. ఈజ్ నోన్ యాజ్ కోరల్ బ్లీచింగ్. రైజ్ ఇన్ ద ఓషన్ టెంపరేచర్ కాస్డ్ బై క్లైమేట్ చేంజెస్ లీడింగ్ కాజ్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. కార్బన్ మోనాక్సైడ్స్, వాల్కనస్, ఆర్సెనిక్, ఆటోమొబైల్స్, మీథేన్, అగ్రికల్చర్, ఫ్లై యాష్, థర్మల్. సి వచ్చి 3 ఆబ్వియస్లీ కరెక్ట్. D4 దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఆటోమొబైల్స్, ఆర్సెనిక్ ఈజ్ వాల్కనస్. సో A is 2. సో ఆన్సర్ ఈజ్ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు లేటెస్ట్ ఐక్యూ ఎయిర్ రిపోర్ట్. ఇందాకే చదివాం వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇస్తుంది అని. యాజ్ పర్ ద రిపోర్ట్ ఇండియా ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్స్లో. బేగుసారి ద వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఎక్కడుందంటే బీహార్. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ వర్ ర్యాంక్డ్ based on the annual average PM 2.5 concentration. PM 2.5 concentration, yes, 2 and 3. చూసారా, క్రైటీరియాస్ కూడా చూసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్రైటీరియా ఎందుకు వెళ్ళి పొల్యూటెడ్గా అంటున్నారు అంటే మోర్ PM 2.5 రిలీజ్ చేస్తుంది అని. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్. ద రూల్ ఇంటెండెడ్ టు పుట్ ఇన్ ప్లేస్ అండ్ ఇంప్రూవ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈ వేస్ట్. They would facilitate and channelize the informal sector to formal sector. Provisions for environmental compensation and verification has been introduced. So all 3 are correct. 84th. Which of the following organization released the Climate Change Performance Index? United Nations Environmental Program. Climate Change Performance Index. So ఒకసారి చూసుకోండి. క్లైమేట్ ఇంకా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏమేమి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. అలా నేను ఏ రిపోర్ట్ చెప్తే అది కరెక్ట్ అనుకోవడం కాదు, ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో మీరు కూడా ఒక సెకండ్ పాస్ అయ్యేది కరెక్టా రాంగ్ అని వెరిఫై చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ ఒకసారి విని దాన్ని రీవెరిఫై చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్లో అడిగినా కూడా యూల్ ఆన్సర్. జస్ట్ నేను చెప్పిన క్వశ్చన్సే వస్తాయి అని బ్లైండ్గా బిలీవ్ చేయండి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మ్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై గ్రీన్ జర్మన్ వాచ్. చాలామంది నేను చెప్తే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకుంటారు. అలా కాదు, జర్మన్ వాచ్ ఇచ్చిందా, ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఎన్విరాన్మెంటల్ డిస్క్రిప్షన్, ఇంపాక్ట్ అసెస్మెంట్, కేటగిరీ ఏ, కేటగిరీ B1, కేటగిరీ B2. ఏ అంటే నేషనల్ ఇంపార్టెంట్, B1 అండ్ B2 ప్రాజెక్ట్ దట్ హ్యాస్ లెస్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. నో, project that are considered to have significant national environmental impact. ఇది 2 క్రాస్గా ఇచ్చాడు. ఓకే మ్యాచ్ ద ఫాలోయింగ్. B2 projects that are considered to have minimum environmental impact. So A is 2, B is 1 and C is 3. Stockholm Conventions is elimination of persistent organic pollutants. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు. Stockholm Convention is Basel Convention is transboundary movement. Rotterdam prior informed consent. సో ఇక్కడ ఏది కరెక్ట్ అంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. చూసారా, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడగచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగచ్చు. సో ఒక్క క్వశ్చన్ని ఎన్ని డిఫరెంట్గా ఫ్రేమ్ చేయొచ్చు అని. విచ్ ఆఫ్ ద అబోవ్ బేసిన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రెజిలియన్ సమిట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? అమెజాన్ బేసిన్, సుండాలాండ్, కాంగో బేసిన్. సో 1, 2, 3 అసలు చూసుకోండి. బ్రెజిలియన్ సమిట్ అంటే ఏంటి, ఎక్కడ జరిగింది అని. ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2010 బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్ ఆఫ్. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఫామ్ అయ్యింది? అందులో రియాక్ట్ కింద ఫామ్ అయింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టా,
వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్? See the answer. 89th. Consider the following statement with reference to State Energy Efficiency Index. The index is developed by Bureau of Energy Efficiency. It assesses the annual progress of states and union territory in energy. Telangana and Andhra Pradesh stood in front runner category by showing most improvement since its last index. Yes. So only all the three statements are correct. Consider the following statement with regarding to high seas treaties of UN. హై సీస్ ఇప్పుడు ఏంటి, మనకి కోస్టల్ లైన్, మనకి ఇలా కోస్టల్ లైన్ ఉంటుందని తెలుసు. ఈ కోస్టల్ లైన్లో డివైడ్ చేసి ఉంటారండి. ఇక్కడ వరకు మీరు చూసుకోవాలి, ఇక్కడ వరకు కూడా ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ వరకు రీసెర్చ్ పర్పస్కి అలౌడ్ అని. దీని తర్వాత ఉన్న ఓషన్ని వదిలేశారు ఇన్ని రోజులు. ఇప్పుడు హై సీస్ ట్రీటీస్ అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే ఇక్కడున్న డైవర్సిటీని కూడా ప్రొటెక్ట్ చేయడానికి. ఇట్ aims to address critical issues such as the increasing sea surface temperature, over exploitation of marine biodiversity and coastal pollution. The treaty mandates sharing of scientific information and monetary benefits through installation of clearinghouse. All the developed countries are in favor. No, and even China are not in favor. So only 1 and 2 is correct. 91st. Consider the following reward program. This program is signed by the Government of India and State Government of Kerala, Odisha and World Bank. It facilitates for the adoption of improved watershed management practice to help increase farmer resilience and climate change. Which among the following human activities have lasting impact on environment? All these things have lasting impact on environment. ఇప్పుడు చూసాం డిఫారెస్టేషన్ వల్ల ఎంత ఇంపాక్ట్, అర్బనైజేషన్ వల్ల ఎన్ని ఇంపాక్ట్స్ అన్నీ. కన్సిడర్ ఇది లోగో ఏంటి, ఇండియన్ ISI మార్క్, ఇది ఎకో లేబుల్, ఎకో లోగో. To increase consumer awareness, the Government of India launched the eco labeling scheme known as Eco Mark. సేమ్ క్వశ్చన్, పైన క్వశ్చన్ని కింద ఇంటర్లింక్ చేశారు. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ ఈస్ పబ్లిష్డ్ బై అవుట్లుక్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఆక్స్ఫామ్ రిపోర్ట్, ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, ఇది ఎకానమీ కాన్సెప్ట్. WWF ఇచ్చే రిపోర్ట్ అర్త్ అవర్. WHO ఇచ్చే రిపోర్ట్ అది హెల్త్కి సంబంధించి. 96th. Which of the following best defines blue carbon? Carbon emission, blue carbon, brown carbon, green carbon, blue hydrogen, green hydrogen, purple hydrogen. ఈ హైడ్రోజన్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హైడ్రోజన్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కార్బన్స్ చూసుకోండి. కార్బన్ ఎమిషన్ రిజల్ట్స్ ఫ్రమ్ ది కంబషన్ ఆఫ్ carbon stored in forest and vegetation, primarily in tropical region. Carbon sequestered by oceans, coastal and mangroves is called blue carbon. How many among the following statements are correct with reference to National Afforestation and Ecological Development Board? The headquarters of the board is in New Delhi. Yes, this is correct. The Secretary of the Ministry of Environment acts as a chairman. It is mandated to regenerate degraded forest area and land adjoining forest area. It's not mandated, I think so. ఈ బోర్డ్ గురించి it is mandated to regenerate. How it is mandated? How can a board be mandated? So only 2 and 3 is correct. బయోట్రిక్ ఆల్రెడీ దీని గురించి చదివేశాను, కమ్యూనిటీ డెవలప్మెంట్ అని. 99th. Which of the following statement referring to United Nations combat desertification is incorrect? It is a sole legally binding. ఇది కరెక్ట్. It is based on the principle. India signated to the convention. This is wrong. సో ఇక్కడ అడిగిండేది కూడా ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి 3rd is incorrect. థీమ్ ఆఫ్ ద వరల్డ్ సాయిల్ డే 2023 ఈజ్, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమేమి చూస్తారు? సైన్స్ డే, అర్త్ డే కూడా మనకి ఎప్పుడో చూసుకోండి. ఓజోన్ డే, ప్రతి ఒక్క డేస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. యోగా డే, ఆ డేస్ అన్నీ ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి కోరిలేట్ అయి ఉంటుంది. సో ఆల్ డేస్ వన్స్ లుక్ ఆఫ్టర్ వరల్డ్ సాయిల్ డేకి థీమ్ ఏంటో చెప్పండి. సో టోటల్లీ వీ డిస్కస్డ్ నియర్లీ 200 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 100 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇలా ఒక్కొక్కటి రీడింగ్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అది పాస్ చేసుకుని డబుల్ వెరిఫై చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.